హాయ్ అండి, వెల్కమ్ టు తపస్య. విద్య ఏం చేస్తున్నావు? ఈమె ఏం చేస్తుందో చూపిస్తారండి. ఏం వేస్తున్నావు? మీరు వచ్చేసరికి కంప్లీట్ చేద్దామని కంప్లీట్ చేసినాను. ఎట్లా ఉందో చెప్పండి. అయిపోయిందా చేయడం? చేయడం ఇప్పుడే అయిపోయింది. ఓకేనా మేడం, బాగుందా? ఎందుకు ఇది ఇంత లాంగ్ పెట్టినావు? డిస్టెన్స్ పెట్టినావు? కస్టమర్ కి సింపుల్ గా కావాలంట. సేమ్ మన రెడీమేడ్ సారీస్ కి వస్తాయి కదా ట్రజల్స్, సేమ్ అట్లనే కావాలి అంటే ఇలా వేసాను. ఓకే, మరి ఇది మంగళగిరి పట్టు శారీ కదా మేడం, దీనికి అంటే 5 ఇంచెస్ మాత్రమే కావాలని చెప్పినారు. అట్లా అని చెప్పి 5 ఇంచెస్ గ్యాప్ తోని వేసినది. దీని ఈ లెంత్ కూడా వాళ్ళకి 2.5 కావాలంట. సో అంతే చేసినాను లెంత్. ఎక్కువ లెంత్ పెట్టొద్దని. ఎక్కువ లెంత్ ఉండొద్దు, కొంచెం సింపుల్ గా చేయండి. కొంచెం శారీ గ్రాండ్ ఉంది కదా, పట్టు శారీ కదా, కొంచెం గ్రాండ్ గా అనిపించినట్టు, మరీ అంత గ్రాండ్ కాకుండా మరీ సింపుల్ కాకుండా ఉండాలి అని చెప్పినారు కస్టమర్. ఓకే, ఇవి బాల్స్ ఎట్లా చేసినావు? ఫస్ట్ 2 రౌండ్ బీట్స్ వేసినాను. తర్వాత గోల్డ్ రౌండ్ బీట్ ఉంటది కదా పెద్దది, అది వేసి తర్వాత 2 బీట్స్ వేసుకొని మళ్ళీ క్యాబ్ లా ఉంది కదా మేడం, అది వేసి ట్రాజల్స్ పెట్టాను. ఓకే, ఈరోజు ఇచ్చేయాలి కదా? అవును, ఈరోజు కస్టమర్ వస్తా అన్నారు కస్టమర్. ఇది కాటన్ థ్రెడ్ పెట్టినావా? ఇది కాటన్ థ్రెడ్. ఇది రెడీమేడ్ శారీస్ కి అలానే ఉంటది కదా, సేమ్ సెల్ఫ్ శారీ ఎట్లా ఉందో సెల్ఫ్ కలర్ లో కావాలని చెప్పింది. సో అట్లా సెల్ఫ్ కలర్ లో వేసాను కస్టమర్ అడిగితే. సేమ్ రెడీమేడ్ శారీకి వచ్చే ఉంటది కదా, దాన్ని ట్రై చేస్తే సేమ్ అలానే వచ్చింది. హాయ్, మీరు నాకు తెలియకుండా వీడియో తీస్తున్నారా? ఎట్లుంది మేడం కస్టమర్ కి? ఇంకొన్ని కూడా ఉన్నాయి శారీస్, ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి. ఇంకా చెయ్యాలి, ఇంకా చాలా శారీస్ ఉన్నాయి. ఇంకో అందుకే కొన్ని ఇప్పుడు ప్రజెంట్ తయారు చేసుకుంటున్నాను. ఇంకా స్టోన్స్ ఉన్నాయి, అవి తీసుకురావాలి. ఓకే, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్స్. బాయ్.